మొదటి అధ్యాయం. కైలాసము. పురాతన కాలము నుండి కైలాసము హైందవ మతదేవుళ్ల నివాసముగా కొనియాడబడుచున్నది. హైందవ సాధువులు అక్కడ ఆశ్రమములు అమర్చుకొని జీవించుచున్నారు. మంచుతో నిండిన ఈ ప్రాంతము డెహ్రాడూన్ పట్టణము నుండి దాదాపు 300 మైళ్ళ దూరమందున్నది. దాని చుట్టూ కొన్ని మైళ్ళ దూరము మానవ సంచారము కనబడదు. అక్కడక్కడ కొన్ని గుహలు, బౌద్ధ దేవాలయములు, మఠములు కనబడుచున్నవి. అయితే గ్రామములు, గృహములు అక్కడ లేవు. కైలాసగిరి ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండును. అది సముద్ర మట్టమునకు 21,085 అడుగుల ఎత్తున శిలువ ఆకారముగా కనబడుచున్నది. ఆ ప్రాంతము మనసు ఆకర్షించు ప్రశాంతతతో కూడియున్నది. కనుక సాధువులు యోగాభ్యాసము చేయుటకు దానిని తమ నివాసముగా ఎన్నుకొనిరి. హైందవ మత గ్రంథములు కైలాసము యొక్క ఆధిక్యతను గూర్చి తెలియజేయుచున్నవి. కైలాసము యొక్క పరిసర ప్రాంతముల యందు కొన్ని బౌద్ధ దేవాలయములు ఉన్నవి. అయితే ఆ కొండ మీద ఒకే ఒక్క దేవాలయము ఉన్నది. దాని పేరు గ్యాంగింగ్. ఆ దేవాలయమందు ఎవరు ఎన్నడూ ప్రవేశించలేదు కనుక దానిలో ఏమి ఉన్నదో ఎవరికినీ తెలియదు. దానికి కొంత దూరములోనే మహర్షి ఒకరు జీవించుచున్నారు. ప్రకృతి అందముతో నిండిన మానస సరోవర్ అను సరస్సు కైలాసగిరికి 2 లేక 3 దినముల ప్రయాణ దూరమందు ఉన్నది. టిబెట్టియన్లు దానిని మోబాంగ్ అని పిలుచుచున్నారు. ఎంతో రమ్యమైన ఈ ప్రాంతమందు సమస్తమైన నీటి పక్షులను, సుందర వృక్షములను, గూచి కొండలను చూడవచ్చును. విపరీతమైన ఈ చలి ప్రాంతమందు ఉష్ణగుండములు కలవు. శీతల ప్రదేశమున ఉష్ణగుండములు ఎలాగూ ఉంటాయి అని ప్రశ్నించువారు కలరు. ఆ ప్రకారమే కైలాసములో క్రైస్తవ ఋషి ఉండగలరా అని ప్రశ్నించువారును కలరు. కైలాసములో ఉష్ణగుండములు కలదు, క్రైస్తవ ఋషియు కలడు. చూడగోరు వారు వచ్చిన ఎడల చూపెదను. వారు వచ్చి చూచి దేవుని మహిమపరచుదురుగాక అని సాధు సుందర్ సింగ్ చెప్పిరి. ఇచ్చట ప్రకృతి సృష్టికర్తకు స్తోత్రములు చెల్లించుచున్నట్లు కనబడినను అది పాపపు డాగులేనిది కాదు. ఎందుకంటే దొంగతనమును తమ వృత్తిగా గల చెంచులు అను తెగువారు ఉన్నారు. దయాదాక్షిణ్యము లేని వారై మనుషులు గొంతులు కోసి చంపుట వీరి ప్రత్యేకత. దుష్టులైన ఈ ప్రజలు లేని ఎడల ఈ స్థలమును ఏదేను అని వర్ణించుట అతిశయోక్తి కాదు. సాధు సుందర్ సింగ్ తరచుగా ఈ ప్రాంతముల యందు సంచరించినను ప్రభువు ఆయనను అద్భుతముగా కాపాడెను. అందును గూర్చిన వివరములు సాధు సుందర్ సింగ్ గారి సంపూర్ణ జీవిత చరిత్ర పుస్తకమందు కలదు. అయితే ఆయన చూచిన కొన్ని వింతలను గూర్చి తరచుగా ప్రస్తావించెడివారు. వాటిలో 3 గూర్చి చదివెదము. 1. వింత పుష్పము. ఈ పుష్పము ఇచ్చు సువాసనను కొంచెం సేపు పీల్చిన ఎడల మొదట మత్తు, తరువాత మరణము సంభవించును. గనుక ఈ పుష్పముతో నిండిన ప్రాంతముల్లో ప్రయాణం చేయువారు నిద్రకారి అయిన పుష్ప ప్రభావమును జయించుటకు మరో పుష్పమును విరుగుడుగా తీసుకుని వెళ్ళెదరు. సాధుగారు ఈ విచిత్ర పుష్పమును లోకాశలతోనూ ఆత్మ సంబంధమైన నిద్రలోని పోల్చి ప్రసంగించిరి. విరుగుడుగా ఉన్నది మన కొరకు మరణించిన క్రీస్తే. ఆయన పరిమళ సువాసన అయి ఉన్నాడు. 2. వింత పురుగు. చిన్న కర్రెపేళ్లను తన ఉమ్మి నీటితో అతికి గూడుని కట్టుకొనుచున్న ఈ పురుగు దానిని తోకపై ఉంచుకొని మోయుచున్నది. ఆపదలు వచ్చినప్పుడు, విపరీతమైన చలి, ఉష్ణము దాడి చేసినప్పుడును
తన గూడిలోనికి వెళ్ళి తనను తాను కాపాడుకొనును. ఇందును గూర్చి ప్రస్తావించిన సాధుగారు క్రైస్తవుడు తన రక్షణను హత్తుకొని ఉండవలనని బోధించిరి. మనకు శత్రువులు కలరు, ఆపదలు తప్పవు. గూటిని కలిగియున్న పురుగుకు భయము లేదు, క్రీస్తును కలిగియున్న విశ్వాసికినీ భయము లేదు. మూడవది, వింత చెట్టు. మినుగుడు పురుగు వలె రాత్రివేళ మెరియు చెట్టును చూచిన సాధు సుందర్ సింగ్, క్రైస్తవులు లోకమునకు వెలుగు, ప్రజలు ఎదుట వారు వెలుగు ప్రకాశింపవలనని నొక్కి వక్కాడించిరి. కైలాస ప్రాంతములో మరికొన్ని అనుభవములు కూడా ఆయనకు కలిగెను. వాటిలో 2 సంఘటనలను ఇప్పుడు చదవండి. మొదటిది, ఒక దినము ఎత్తైన పర్వతముపై కూర్చొని ఉండగా దిగువనున్న లోయలో నల్లని మేఘములు, మెరుపులు మెరియుటను చూచి సాధుగారికి భయము కలిగెను. అయితే తానున్న స్థలము ఉన్నతమైనదనియు తనకు ఏ హాని కలుగదనియు గ్రహించినప్పుడు భయము తొలగిపోయెను. ప్రభువునందు గల ప్రేమాశక్తి వలన మహిమకెత్తబడిన విశ్వాసి హృదయంలో భయము లేదు. మెరుపు వలె ఆకాశము నుండి పడిన సాతాను ఏ హాని చేయలేడు. లోయవాసులు ఇహలోక సంబంధమైన వారికి సాదృశ్యము, వారు భయపడుదురు. ఎత్తైన కొండయగు క్రీస్తునందున్న వారు భయపడరు. రెండవది, సాధుగారు చూచుచుండగా ఒక వ్యక్తి తేనె పట్టు నుండి తేనె తీయుటకు ప్రయత్నించుచుండెను. అయితే తేనెటీగలు అతనిని చుట్టుముట్టెను. తీవ్రముగా అవి కుట్టినందున అతడు స్పృహ తప్పి కింద పడి చనిపోయెను. ఇచ్చట తేనె శరీర ఇచ్ఛలకు సాదృశ్యముగానున్నది. శరీర ఇచ్ఛలను నెరవేర్చుగోరు మానవుడు పాపము వలన వచ్చు మరణమును జీతముగా పొందక తప్పదు.